ఎమ్మెల్సీ ఎన్నికలో బలం లేనప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీపై టీడీపీ అభ్యర్థిని నిలబెట్టుతుండడంపై వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బలం లేనప్పుడు తెలుగుదేశం పార్టీ ఎందుకు అభ్యర్థిని నిలబెడుతుంది? ఓటుకు నోటును మళ్లీ తెరపైకి తీసుకురావడం కోసమే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని నిలబెడుతుందంటూ వారంతా కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే ధర్మశ్రీ సార్ చెప్పండి సార్, అంటే టీడీపీ వ్యవహార శైలి చూస్తే మీకు ఏమనిపిస్తుంది అభ్యర్థిని పోటీలో పెట్టడం? ఎప్పుడు తెలుగుదేశం తాలూకా నైజం కానీ తెలుగుదేశం తాలూకా లక్షణం కానీ అడ్డదారిన రావడం, అడ్డదారిలోనే అధికారాన్ని చేజెక్కించుకోవడం, మాయమాటలు చెప్పడం, మోసపూరితమైనటువంటి ప్రలోభాలకు గురి చేసి ప్రజల్ని మభ్యపెట్టడం అది ఆనవాయితీ. వాళ్ళ డిఎన్ఏలోనే ఉంది. ఇది మోసం అనేది అలా చంద్రబాబు డిఎన్ఏలోనూ ఉంది. కాబట్టే ఆయన రాజకీయ నేపథ్యమే చూడండి, ఎప్పుడు వచ్చినా సరే ఆయన ఏంటంటే మోసపూరితంగా అడ్డగోలుగా అడ్డదారిన ప్రలోభాలు పెట్టి ఏదో రకంగా విజయం చేజెక్కించుకుందనేది అది అంటే ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా పరిహాసం చేసే విధంగా, ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేసే విధంగానే ఆయన అడుగులు ముందుకు వేస్తుంటారు. వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య అది. మారాను అంటే అలా బయటికి మాయ మాటలు చెప్పడం, మోసపూరితమైనటువంటిది చేయడం, అలాగే అధికారం చేజిక్కించుకోవడం. ఈరోజు స్పష్టంగా అందరికీ తెలుసు 620 ఓట్లు మాకు ఉన్నాయి. 620 ఓట్లు ఇటు కార్పొరేషన్ కానీ, లేదంటే 15 మండలాల్లో, ఉమ్మడి విశాఖ జిల్లాలో 15 నియోజకవర్గాల్లో కానీ, 42 మండలాల్లో కానీ ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు అన్నీ స్పష్టమైన మెజార్టీ మాకు ఉంది. కేవలం వాళ్ళకి 210 కూడా లేవు. వాళ్ళు టోటల్గా తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కానీ, ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఓటర్స్తో కూడా వాళ్ళకి కలిపి ఎక్సాప్షన్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అవి కలిపిన 210 కూడా లేవు. లేకపోయినా పోటీలో బరిలోకి ఉంటున్నారంటే కేవలం ఏంటంటే డబ్బును ఎక్కడో కాడ మళ్ళీ దిగుమతి చేసుకొని ఆ డబ్బుని ఎర్ర చూపించి మాయమాటలు చెప్పి మళ్ళీ ఏంటంటే మొత్తం అందరినీ మా దగ్గర నుంచి ఓటుకు నోటు ఎలాగా వాళ్ళకి అలవాటు కదా ఓటుకు నోటు అనేది. బ్రీఫ్డ్ మీ అని ఏ విధంగా అయితే ఆ రోజు స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఏంటంటే మేము ఆల్రెడీ గ్యాదర్ చేసుకున్నాం, డబ్బును పెట్టుకున్నాం, ఆ డబ్బుతో విజయం చేజెక్కించుకుందాం అని అనుకుంటున్నారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా మా దగ్గర పోవలసిన వాళ్ళు పోయారు. ఎలక్షన్ ముందే మా దగ్గర అటు ఇటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గోడ మీద గోపీలు అని వాళ్ళందరూ జారిపోయారు, పారిపోయారు. ఇంకా అలాంటి వాళ్ళు ఈరోజు లేరు. అంచేత కరుడు కట్టినటువంటి వాళ్ళు, కసైనటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డిని బలపరుస్తున్నటువంటి వాళ్ళు, జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సమర్థవంతమైన నాయకత్వం ఉంది. తప్పనిసరిగా ఒక అద్భుతమైన మెజార్టీ బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నారని మాత్రం తెలియజేస్తున్నాను. ఏమనిపిస్తుంది అంటే ప్రలోభాలకి పెద్ద ఎత్తున తెరదీసేందుకే అభ్యర్థిని పోటీలో పెడుతుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రలోభాలకి మారిపోయారే టీడీపీ అని మీరు గత కొన్ని సంవత్సరాలుగా చూస్తున్నారు. ఏదైనా సరే డబ్బుతో మనం చేయొచ్చు, అలాగే ఓటుకు నోటు కేసు కానీ అనేక రకాలైనటువంటి ఇవన్నీ కూడా చూస్తున్నారు. ఈరోజు స్పష్టమైన మెజార్టీ వైఎస్ఆర్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా టీడీపీ పోటీ పెడుతుందంటే మళ్ళీ దొడ్డుదారిని కానీ ఓటుకు నోటు ఏ విధంగా అయితే పాల్పడ్డారో అదేవిధంగా పాల్పడి విజయం సాధించాలని చూస్తున్నారు. వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ, కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ ఇప్పటికే వెళ్ళారు. ఇప్పుడు ఉన్నటువంటి వారు కూడా ఖచ్చితంగా పార్టీకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు. అందులో కూడా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారిని నిలబెట్టడం ద్వారా ఈ సీటు మళ్ళీ ఎమ్మెల్సీగా ఆయన గెలవడం తథ్యం. వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ, జడ్పీటీసీ, అలాగే కార్పొరేటర్లు కానీ, కౌన్సిలర్లు కానీ అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి వారంతా కూడా కరుడు కట్టిన వైఎస్ఆర్ పార్టీ వారు కాబట్టి ఖచ్చితంగా ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ గారు విజయం సాధిస్తారు. మోసం, మాయ అనేది తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే ఉందని, తెలుగుదేశం పార్టీకి బలం లేనప్పటికీ కూడా అడ్డదారిలో గెలుపొందాలని చూస్తుందని, టీడీపీ ప్రలోభాలకు లొంగిపోయే వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు కూడా ఎవరూ లేరని, ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేస్తున్న బొత్స సత్యనారాయణ ఘన విజయం సాధిస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. కెమెరామెన్ అప్పలరాజుతో నాయుడు, విశాఖపట్నం నుంచి.